ప్రాణం తీసేస్తానంటే తీయడానికి వీలు లేదని చెప్పి జామీనుకు అడ్డుపడ్డాడు. 38:14 యెషయా గ్రంథంలో చూడండి, యెహోవా నా కొరకు పూటబడెను. హీ స్టూడ్ యాజ్ అ ప్లెడ్జ్ ఆఫ్ సేఫ్టీ అండ్ హీ స్టూడ్ యాజ్ అ ప్లెడ్జ్ ఆఫ్ ష్యూరిటీ. వచ్చి నిలబడ్డాడు. ఈయన ప్రాణం తీయడానికి వీలు లేదని. ఎందుకు తీయడానికి వీలు లేదు? లోన్ కావాలి, లోన్ శాంక్షన్ కావాలి. ఏం లోన్ శాంక్షన్ కావాలి? ఆయు అనే లోన్ శాంక్షన్ కావాలి. శాంక్షన్ కావాలంటే షూరిటీ కావాలి. ఆయనను చూస్తే ఇవ్వడానికి వీలు లేదు, ఆయన కట్టే స్తోమత లేదు. నిలబడి ఎవరన్నా షూరిటీ ఇస్తే శాంక్షన్ చేస్తానని తండ్రి అన్నాడు. ప్రధాన యాజకుడు నిలబడి అన్నాడు, నేనే జామీన్ నిలబడతా, హెచ్కే కొరకు పూట పడేది నేనే. ఐ విల్ స్టాండ్ యాజ్ అ ప్లెడ్జ్ ఆఫ్ షూరిటీ. శాంక్షన్ చేయి. లోన్ శాంక్షన్ చేస్తున్న ఆఫీసర్ 15 years గ్రాంటెడ్ సంతకం పెట్టాడు, స్టాంప్ కొట్టాడు. ప్రవక్త వచ్చి అన్నాడు, ఏం చేసావయ్యా? మూలిగాను. 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయింది. 15 years ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 0. ఎక్స్పైరేట్ ఈరోజు 15 సంవత్సరాలకి యాడ్ అవుతున్నాయి. గుండె పగిలిపోయింది. 18 వచనంలో ఆరాధిస్తున్నాడు, నోరు తెరిచాడు. ఈ మూలుగులు ఆరాధనగా మారాయి. పాతాళము నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమానులకు దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అయ్యా. ఈ దినము సజీవులే నిన్ను స్తుతించుదురు.